పులివెందల జెడ్పీటీసీ ఉప ఎన్నిక బైపోల్ ముగిసింది, రీపోల్ ముగిసింది. మొన్నటి వరకు సెలక్షన్, నో ఎలక్షన్. క్రూయల్ డెమోక్రసీ నుండి రియల్ డెమోక్రసీ నడిచింది. అరిచి గీపెట్టిన గగ్గోలు చేసిన చంద్రబాబు నాయుడు గారి యొక్క 14 నెలల పాలన, మోడీ గారి యొక్క 11 సంవత్సరాల పాలన, స్థానిక పరిస్థితులు, వాళ్ళు చేసిన దోపిడీ, వాళ్ళు చేసిన హత్యలు, వాళ్ళు చేసిన అరాచకాలు, వాళ్ళు చేసిన అరటి దోపిడీ, చీనీ దోపిడీ, కనీసం చెరువుకు నీళ్ళు ఇప్పించలేని పరిస్థితి, ఇండ్లను దొంగ అకౌంట్లు రాసుకున్నారు, పాడా పనుసు ఫ్రాడ్ చేసినారు. ఆ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మేమందరం మూకమ్మడిగా ప్రచారం. ఇది ప్రజా విజయం, ఇది వైఎస్ఆర్ వాళ్లకు తిరుగుబాటు విజయం. అవినాష్ రెడ్డి ఆ రోజే 6 సంవత్సరాల కిందట సొంతంగా నిలబడి వివేకానంద రెడ్డిని హత్య చేయించి, అలా జంటతో భారతి జగన్ రెడ్డికి తెలిసే ఈ హత్య జరిగింది. వాళ్ళే సొంతంగా కడిగించి పోలీసులను నోరు మూయించి చేసిన విజయం బయటకు వచ్చింది, చేసిన పరిస్థితులు బయటకు వచ్చినాయి. కాబట్టే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఎలక్షన్ జరిగింది. ఆ రోజు భర్తగా రవీంద్రనాథ్ రెడ్డి 8 సంవత్సరాల కిందట గెలవడం జరిగింది. ఈరోజు ఆయన భార్య లతమ్మ గెలిచింది. దీన్ని దృష్టిలో పెట్టుకోండి. సిగ్గుడాల డిపాజిట్ రాలే, 1300 ఓట్లు అవ్వాలా, 680 ఓట్లు వాళ్ళ బతుకు అవుట్. ఏదో మేము ఎన్డీఏ ఏమి చేయనట్టు, ఆయన అందులో పొడిచినట్టు, రేపు మళ్ళా నేనే పాలన అన్నట్టు. కేవలం కౌంటింగ్ జరిగిన 18వ రోజుకే ఢిల్లీ పోయి జంతర్ మంతర్ దగ్గర రాష్ట్రపతి పాలన. ఇప్పుడేమో లీగల్గా సక్సెస్ అయినారా, మన కోర్టుకు పోయినారు, అప్పుడు ఫైలు. ఇప్పుడేమన్నా ఆల్రెడీ డిక్లరేషన్ ఫారం చేతికి వచ్చింది, ఇప్పుడేమన్నా సక్సెస్ అయినారా? అన్ని కోణాల్లో ఫైలేరు. రాష్ట్రాన్ని అప్పులమయం చేసినాడు, తప్పులమయం చేసినాడు, ఘోరాలు చేసినాడు. టీడీపీ పార్టీ ఆఫీసు పగలగొట్టినాడు. రఘురామరాజు యొక్క సొంత ఎంపీని రకరకాలుగా చిత్రహింసలు పెట్టినాడు, చంపబోయినాడు. కాబట్టి ఇటువంటి పాలన దృష్టిలో పెట్టుకొని, మా యొక్క ప్రచారాన్ని దృష్టిలో పెట్టుకొని, రాబోయే మంచి రోజులను దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకే మాట చెప్పినాడు, మీరు ప్రతి ఐటెం చెప్పండి, వాళ్ళ యొక్క సమస్యలు గుర్తించుకొని పట్టి రాయండి, 100 రోజుల్లో పూర్తి చేస్తామన్నాడు. రేపు చెరువుది కూడా జీవో ఇప్పించబోతున్నాం, ఎర్రబల్ల చెరువుకు అందరినేమన్ నుండి ప్రతి ఏది అందరికి కావాల్సిన ఇల్లు ఇప్పించబోతున్నాం. రేషన్ కార్డులు మిస్ అయినా, పెన్షన్లు మిస్ అయినా, ప్లస్ డ్రిప్ ఇరిగేషన్, ప్లస్ ఈ విధమైన పాలన నచ్చి ఈ మెజార్టీ. అదే కాకుండా రాయచోటి ఆ యొక్క సెగ్మెంట్కు సంబంధించిన ఒంటిమిట్టలో కూడా అక్కడ కూడా 7,000 ఓట్ల మెజార్టీ, ఇక్కడ 6,000 ఓట్ల మెజార్టీ. దీన్ని బట్టి ఆలోచించుకోండి. ఫెస్టివల్ కూడా బాగా సహకరించారు, బయట వాళ్ళు వచ్చి సహకరించారు. వాళ్ళ చేతగాక అవినాష్ రెడ్డిని మొన్న పోలీసులు తీసుకుపోతుంటే అతి చేసి కోతి పాత్ర వహించి వస్తే కనీసం పట్టున 30 మంది ఇంటి దగ్గర లేరట. కారణం కొందరికి మాత్రమే ఉపయోగపడడం. ఇటువంటి అరాచకపు రాజకీయాన్ని గుర్తించినారు, మా మంచితనాన్ని గుర్తించినారు, మా ప్రోగ్రెస్ని గుర్తించినారు. రేపు మీరే చూస్తారు 44 నెలల తర్వాత ఈ యొక్క ఎన్డీఏ కూటమిలో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ మన సెమీ కండక్టర్ కూడా మన రాష్ట్రానికి వచ్చింది. అంటే అభివృద్ధి ఏ విధంగా ఉంటుంది? అమరావతి పూర్తవుతుంది, పోలవరం పూర్తవుతుంది, రైల్వే జోన్ పూర్తవుతుంది, అన్ని చోట్ల నేషనల్ హైవేలు, మన కడపలో కూడా ఎయిర్పోర్టు, నైట్ ల్యాండింగ్, మళ్ళీ కొన్ని ఫ్లైట్లు పెరగబోతున్నాయి. ప్లస్ రైల్వే చోట అన్ని చోట్ల రిపేర్ జరిగినాయి. వందే భారత్ రైళ్లు ఇప్పటికే 150 దాటినాయి. కాబట్టి ఇక్కడ కూడా రైలు రాబోతుంది. హైదరాబాద్ టు తిరుపతి వయా మన కడప లేదా తిరుపతి తాడిపత్రి. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని పోలింగు. కాబట్టి ఈ లతమ్మ విజయాన్ని మరొకసారి చెప్తున్నాం, ఇది ప్రజా విజయం. చంద్రబాబు నాయుడు గారికి